హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్ డిజైన్ చూపిస్తున్నాను. వీడియో అయితే ఎండింగ్ వరకు చూసేయండి. ముగ్గుతో పాటు ఒక చిన్న స్టోరీ అయితే చెప్తాను. ఒక చిన్న గ్రామంలో సీత అనే అమ్మాయి ఉండేది. ఆమెకు తనపై తనకే నమ్మకం చాలా తక్కువ. ఏ పని మొదలుపెట్టినా నేను చేయగలనా అని ముందే భయపడేది. ఒకరోజు పాఠశాలలో ఉపాధ్యాయురాలు అందరికీ ఒక చిన్న మొక్క ఇచ్చారు. ఈ మొక్కను జాగ్రత్తగా పెంచండి, కొన్ని నెలల తర్వాత ఎవరి మొక్క బాగా పెరుగుతుందో చూద్దామన్నారు. అందరూ ఎంతో ఉత్సాహంగా మొక్కలను ఇంటికి తీసుకెళ్లారు. సీత కూడా మొక్కను తీసుకెళ్ళింది. ప్రతిరోజు నీళ్లు పోసేది. కానీ కొన్ని రోజులు గడిచినా ఆ మొక్కలో ఎలాంటి మార్పు కనిపించలేదు. పక్కింటి పిల్లల మొక్కలు మాత్రం చాలా చక్కగా పెరుగుతున్నాయి. సీత బాధపడుతూ నా వల్ల ఏ పని సరిగ్గా జరగదు అనుకుంది. అప్పుడు ఆమె తల్లి దగ్గరకు వచ్చి, నువ్వు నీ పని చేస్తున్నావు కదా, మరి ఫలితం వెంటనే కనిపించలేదని ఎందుకు బాధపడుతున్నావు అని అడిగింది. ఆ మాటలు సీతకు ధైర్యం ఇచ్చాయి. ఆమె మొక్కకు ప్రతిరోజు నీళ్లు పోస్తూనే ఉంది. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు నీడలో పెట్టేది. మొక్క గురించి జాగ్రత్తగా చూసుకునేది. కొన్ని వారాల తర్వాత ఆ మొక్కలో చిన్న పచ్చని ఆకులు కనిపించాయి. సీత ఎంతో సంతోషించింది. కొన్ని నెలల తర్వాత పాఠశాలలో అందరూ తమ మొక్కలను తీసుకొచ్చారు. చాలా మొక్కలు పెద్దవిగా పెరిగాయి. సీత మొక్క మాత్రం చిన్నదిగానే ఉంది. అందరూ తమ మొక్కలను చూపిస్తున్నప్పుడు సీతకు కొంచెం సిగ్గుగా అనిపించింది. కానీ ఉపాధ్యాయురాలు సీత దగ్గరకు వచ్చి చిరునవ్వుతో అన్నారు, నీ మొక్క చిన్నదిగా ఉన్నా నువ్వు దాన్ని వదిలిపెట్టలేదు, అదే నీ గొప్ప విజయం. సీత ఆశ్చర్యంగా చూసింది. ఉపాధ్యాయురాలు చెప్పారు, జీవితంలో కూడా ఇలాగే ఉంటుంది. మన కృషికి ఫలితం ఆలస్యంగా రావచ్చు. ఇతరుల జీవితాలతో మన జీవితాన్ని పోల్చుకుంటే మనం నిరాశపడతాం. కానీ మనం మన ప్రయత్నాన్ని ఆపకుండా కొనసాగిస్తే ఒకరోజు తప్పకుండా ఫలితం వస్తుంది. ఆ రోజు సీత తనపై తాను నమ్మకం పెట్టుకోవడం నేర్చుకుంది. కాబట్టి ఇతరులతో పోల్చుకోవడం మానేసి నిన్నటి మనకంటే ఈరోజు మనం ఒక అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నిద్దాం. చిన్న అడుగే ఒకరోజు పెద్ద విజయానికి దారి తీస్తాయి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.